ఫ్యూచర్ ఎట్లా సార్ క్యాన్సర్ది? అంటే మీరు సర్జరీ చేస్తారు, బాగానే ఉంది. ఎన్ని సర్జరీలు చేసుకుంటూ పోతారు? ఎంతమంది చేస్తారు? డెఫినెట్ గా సార్, కంపేర్ టు ప్రాక్టీసింగ్ లాస్ట్ 10 years కంటే ఇప్పుడు క్యాన్సర్ క్యూర్ రేట్స్ అనేది చాలా పెరిగింది సార్. ఎందుకు అంటే అడ్వాన్సెస్. నేను ఒక క్యాన్సర్ ని, ఫర్ ఎగ్జాంపుల్ కోలాన్ క్యాన్సర్, రైట్ హెమికోలెక్టమీ వచ్చింది. ఐఎమ్ ఆపరేటింగ్ దట్ రోబోటిక్ సర్జరీ ఉంది. 8 mm హోల్స్ ద్వారా నేను ఆపరేట్ చేసేసి తీసేస్తాను అది. అండ్ పేషెంట్ విల్ రికవర్. ఫస్ట్ డేనే వాక్ చేపిస్తాను. 5 days లో నార్మల్ ఫుడ్ తినగానే, అండ్ విత్ ఇన్ 1 week లో హీ కెన్ అస్యూమ్ హిస్ హౌస్ హోల్డ్ వర్క్. అండ్ బై 3 weeks హీస్ ఏబుల్ టు డూ ఆల్ హిస్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ లక్కీగా స్టేజ్ 1, 2 వచ్చింది అనుకోండి, సర్జరీ అలోన్ విల్ బి కంక్లూడెడ్, మోస్ట్లీ క్యూర్డ్ ఫ్రమ్ దట్ క్యాన్సర్ ఎట్ దట్ టైమ్. సో ఎవ్రీ 3 months కి నేను ఆయన చెక్ చేస్తున్నాను, మళ్ళీ ఏమైనా తిరిగి వచ్చినాయా, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా. సో దట్ మచ్ అడ్వాన్సెస్ ఈస్ దేర్. అండ్ ఈవెన్ మనకి లంగ్ క్యాన్సర్ 10 years బ్యాక్ చూసుకుంటే హైలీ మోర్టాలిటీ క్యాన్సర్. నౌ బికాస్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఈవెన్ నవ్ డేస్ ద క్యాన్సర్ ఇస్ క్రానిక్ డిసీజ్. అంటే మీకు ఎలా అయితే డయాబెటీస్, హైపర్ టెన్షన్ తో మీరు ఎట్లా అయితే లాంగ్ లైఫ్ లీడ్ చేస్తున్నారో, క్యాన్సర్ పేషెంట్ సర్వైవల్ కూడా అంత ఇంక్రీజ్ అయిపోయింది. సో దే ఆర్ లివింగ్ విత్ నార్మల్ లైఫ్. అంటే క్రానిక్ డిసీజ్ గా మారింది. ఒకప్పుడు ఫ్యాటల్ డిసీజ్ నుంచి ఇప్పుడు క్రానిక్ డిసీజ్ గా మారింది. డెఫినెట్ గా క్యూర్ రేట్స్ అని కానీ, ట్రీట్మెంట్ లో అడ్వాన్సెస్ కానీ చాలా బెటర్ గా వచ్చాయి. ఫ్యూచర్ లో ఏదో క్యాన్సర్ కొంచెం ఇంజెక్షన్స్ వాడితే అసలు క్యాన్సర్ రాదు, ఎంతవరకు సార్? క్యాన్సర్ వ్యాక్సిన్స్ గురించి చాలా మిత్స్ జరుగుతున్నాయి సార్. క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చేసింది. దేర్ ఇస్ నో యూనివర్సల్ వ్యాక్సిన్ ఫర్ క్యాన్సర్. కాకపోతే 2 cancers మాత్రం మనం వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ ని HPV వ్యాక్సిన్ ద్వారా 85% ప్రివెంట్ చేయొచ్చు. లివర్ క్యాన్సర్ ని హెపటైటిస్ B వైరస్ వ్యాక్సిన్. ఎందుకంటే ఈ 2 వైరస్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ కాబట్టి వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు.